and then we had a very big mega event. Gave an opportunity for us. మొత్తము టీం అంతా ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. ఆ ప్లాట్ఫామ్ లో విజన్ తెలియజేయటం, ప్రస్తుతము ఉన్న పరిస్థితిని తెలియజేయటం అండ్ వ్యక్తులుగా పరిచయం చేసుకోవడం. అంటే చాలా మంది కింద పెద్దలు చెప్పినట్టు హియర్ సే బేస్డ్ గా ఉంది ఎలక్షన్స్. ఇది ఒక యూనిక్ ఎలక్షన్ అండి. మొత్తం ఉన్న అన్ని పదవులకి ఒక ప్యానెల్ గా స్ప్లిట్ అయి ప్రతి పదవికి పోటీ జరగటం అనే దానికి ప్రెసిడెంట్ ఏమీ లేదు. ఇటు మొట్టమొదటిసారిగా జరుగుతుంది. అలాగే త్రిముఖ పోటీ కూడా ఉందండి, అది కూడా మొట్టమొదటిసారి జరుగుతుంది. సో ఈ ఎలక్షన్ లో కొన్ని ప్రశ్నలు కొంతమంది అడిగినప్పుడు ఎందుకు జరుగుతుంది ఎలక్షన్, ఎలా జరుగుతుందంటే మేము కూడా దాన్ని పరిశీలించి ఈ కారణం వల్ల జరగవచ్చేమో అని అనుకోవటం తప్ప ఇటువంటిది ఎప్పుడు ఎదురుకుండా చూసింది కాదు. కోరుకున్న ఎలక్షన్ అయితే కాదు. అయితే మనము ఎందుకు పోటీలో నుంచున్నాం అనేది కొంత ఎక్స్ప్లెయిన్ చేసి నా గురించి కొంత చెప్పి ప్రస్తుతం సంస్థ గురించి తర్వాత వ్యక్తి గురించి చెప్తానండి. ఇక్కడ మొట్టమొదటిగా అందరం కలిసి పనిచేసాం. అందరూ కలిసి సంస్థ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ పనిచేసాం. మీరు సంస్థను చూస్తే అది దినదిన ప్రవర్తమానం చెందుతుంది, ఎదుగుదలే ఉంది. అన్ని కాన్ఫరెన్స్ ఆఫ్టర్ కాన్ఫరెన్స్ కానీ నేను చేసే రీచ్ కానీ మాకు మూలధనం కానీ ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. సో సంస్థలో ఏమీ లోపం లేదు, సంస్థలో కార్యకర్తల లోపం కూడా ఏమీ లేదు. సంస్థలో పనిచేసేవారంతా సంస్థ గొప్పదనం కోసం పాటుపడేవారే. ఇక్కడ ఉన్న ఈ వ్యక్తిగతంగా ఆలోచనల్లో భావాల్లో ఉన్న వ్యత్యాసం. మా ప్రత్యర్థులను కూడా గౌరవిస్తూ పాజిటివ్ క్యాంపెయిన్ నడుపుతున్నాం. ఎందుకంటే మేము పనిచేసినప్పుడు రకరకాల భావాలతో పనిచేసినప్పుడు ప్రత్యర్థులు గెలిచినా కూడా సంస్థకు వచ్చే నష్టం ఏమీ లేదు. సంస్థ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మంది ఎదురు తెలిసిన ఆర్గనైజేషన్ కి బలంగా నిల్చుని పనిచేసిన చాలా మంది కార్యకర్తలు మా ప్యానెల్లో ఉన్నారు. ఎన్నోసార్లు సంక్లిష్ట పరిస్థితులు వచ్చినాయి. సంస్థ నెట్టిలో చీలే సందర్భాలు కూడా వచ్చినాయి. అప్పుడు కూడా ఆ సంస్థ మీద అలా పనిచేయటానికి మేజర్ కారణము ఓర్పు అండి. ఓర్పు సహనం అలవడతాయి. ఎందుకు అలవడతాయంటే మేము ఒక సంఘంలో ముందు చేరినప్పుడు కొత్తగా ఉంటుంది. కొన్ని రాజకీయ అవసరాల వరకు చేరొచ్చు, కొంత గ్లామర్ కోసం చేరొచ్చు, లేకపోతే నలుగురు పరిచయం అవుతారని చేరొచ్చు, కొంత నెట్వర్కింగ్ కోసం చేరొచ్చు. అలా కొత్తగా పనిచేసినప్పుడు, కొత్తగా సంస్థలోకి వచ్చినప్పుడు మన భావాలు కూడా అంత ఫిక్స్డ్ గా ఉండవు. సంస్థ మన హక్కును చేర్చుకుని మన తీర్చిదిద్దుతుంది పెద్దలు ఇచ్చిన అవకాశాలతో. సో మనం రకరకాలుగా నలగాలి, రకరకాల కార్యక్రమాలు చేస్తూ కొన్ని సఫలం అవుతాయి, కొన్ని విఫలం అవుతాయి. కానీ ఆ జర్నీని మనము మన కష్టంతో కలిపితే కాలక్రమేణా ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ లో సంస్థ మీద ఎంపతి పెరుగుతుంది, సంస్థ మీద గౌరవం పెరుగుతుంది. నిజంగా సేవ చేసే గుణం కొంతకాలం తర్వాత వస్తుంది. అందుకనే మొట్టమొదటిగా నేను ఇక్కడ నుంచుందాం అనుకున్నప్పుడు మిత్రులతో సంప్రదించినప్పుడు ఆ టీంను కూడా అలాగే ఎన్నుకోవటం జరిగింది. చాలా కాలం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సంస్థతో ట్రావెల్ చేసి పూర్తిగా ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలతో పాటుగా సంస్థ ఔన్నత్యం కూడా మనం కాపాడాలనే మెంటల్ ఫిక్సేషన్ ఉంది. ఆ ప్రయాణం చేయగలిగిన టీంనే ఒక ఇంక్లూజివ్ నేచర్తో నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఒక అధ్యక్ష పదవుల పోటీ ఉన్న వ్యక్తి అతని భావాలను గట్టిగా నమ్ముకుంటాడు, మనం ఇది చేయగలుగుతుంటాయి. కానీ అతను మానసికంగా అతను అలా అనుకున్న ఆ భావాల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు. అంటే అవి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు టాప్ డౌన్ అప్రోచ్ లో అతని భావజాలం కింద రిఫ్లెక్ట్ అయ్యి తప్పులు కూడా జరగవచ్చు. మన సంస్థల్లో మనం పెద్దలు గౌరవించుకుంటూనే ఉంటాము, కానీ కొన్నిసార్లు మనం చెప్పిందే అందరూ చేయాలి, టీంలో అందరూ చేయాలి, మనంతా యునానిమస్ గానే డెసిషన్ తీసుకోవాలనే భావంతో ఉంటాం. ఆ భావం గురించి నేను ఆలోచించినప్పుడు మనం ఏమన్నా లోపం చేస్తే సంస్థకి ఇబ్బంది పడుతుంది, మనం ఇంక్లూజివ్ నేచర్ తో ముందుకెళ్లాలనుకున్నాం. చాలా మంది అడుగుతూ ఉంటారు మిత్రులు, ఇంక్లూజన్ అంటే ఏంటంటే, ఇంక్లూజన్ అంటే అధ్యక్ష పదవి ప్రత్యేకమైన పదవి కాదు. మాకు వచ్చే ఏ పదవైనా ప్రతి ప్రాంతీయ ప్రతినిధి, అధికారి, బోర్డుకు వచ్చేవారు, ఫౌండేషన్కి వచ్చేవారు అందరికీ ఉండేది ఒకే ఓటు. మనము సంస్థ గురించి ఒక సంస్కరణ తీసుకురావాలన్నా, సంస్థ ఎదుగుదల తోడ్పాటులో మనం ఒక డెసిషన్ తీసుకోవాలన్నా మన భావం కరెక్ట్ అయినప్పటికీ అందరితోనూ చర్చించాలి. ఒకవేళ వారికి వ్యతిరేక భావం ఉంటే వారితో కూడా చర్చించాలి. వారికి డిసెంట్ ఉంటే ఆ డిసెంట్ ఉన్నా పర్వాలేదు, ఆ డిసెంట్ ని మనం రికార్డ్ చేసుకుని మనం మెజారిటీ పద్ధతిలో అయితేనే మనం తీవ్రమైన సంస్కరణలు తీసుకురావాలి. అందులో ఒక ఎగ్జాంపుల్ గా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పాను, కొంతమంది మిత్రులు విన్నారు. ఈ ఎలక్షన్ రావటం వల్ల ఇలా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ప్రాంతాల్లో నుంచి సభ్యత్వం పెరిగిన ప్రాంతాలలో ఈ ఎలక్షన్ చాలా కలవరపెడుతుంది. ఇంత పెద్ద ఎలక్షన్ అవటము, రెండు వర్గాల నుంచి చెరొక 30 మంది నుంచి ఉంటే ఒక 40-50 మంది
కొంతమంది యునానిమస్ అయ్యారు. 40 మందిలో మీరు ఒక డెసిషన్ తీసుకోమంటే ఏ ఓటర్కైనా అది ఒక పరీక్ష. ఎందుకంటే 2 ప్యానెల్లో నచ్చిన వారు ఉంటారు. 2 ప్యానెల్లో నచ్చిన వారితో మనం ఓటు వేయాలి అంటే మాకున్న అక్కడ ఈ ప్రచారంలో వచ్చి మిమ్మల్ని మేము ఆ మొత్తాన్ని ప్యానెల్ గెలిపించమని అడుగుతాము, మొహమాట పెడతా ఉంటాము, కొంతమందిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇదంతా ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చూపించి తాననే సంస్థ మీద కొంచెం గౌరవం తగ్గే ప్రమాదం కూడా ఉంది. దీనికి మనం సంస్కరించుకోవాలి అంటే కొంతమంది అంటారు అసలు ఈ ఎలక్షన్లు ఎందుకు ఉంటారు. ఈ ఎలక్షన్లు ఎందుకు ఉండాలి అంటే ఇంత పెద్ద ఓల్డెస్ట్ లార్జెస్ట్ ఎథనిక్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ అండి. ఇది ఒక చిన్న సంస్థ కాదు. ఈ సంస్థ మన భారతదేశం నుంచి వచ్చిన ఎథనిక్ ఆర్గనైజేషన్ లో తలమానికంగా ఉండే సంస్థ, అత్యంత పెద్ద సంస్థ. ఈ సంస్థకి ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది, అలాగే ఎక్స్టర్నల్ డెమోక్రసీ కూడా ఉంది. అంటే మనకి వేరు వేరు సంఘాల వారు వచ్చినా సరే వారు ఒక ప్రాసెస్ లో ప్రతి ఓటర్ యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుని వారికి అనుగుణంగా కార్యక్రమాలు చేయాలి అన్న ఒక విశాల స్వభావం ఉన్న సంస్థ కాబట్టి ఎలక్షన్ అనేది ఉండాలి, ప్రజలు అనేది వారికి తెలియజేయాలి. ఈ తెలియజేసే ప్రక్రియలో ఇబ్బంది లేకుండా ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనే సమస్య తీసుకున్నాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ అని మనం ప్రవేశపెట్టగలిగితే ప్రజలకు కొన్ని ఇబ్బందులు దొరుకుతాయి. లేక ప్రజల్ని వచ్చి మనం అడిగినప్పుడు వాడు స్వతంత్రంగా వాళ్ళ ఇంటికాడ నుంచి ప్రొఫైల్ బేస్డ్ గా సంస్థకి ఎవరు ముఖ్యమో వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అది ఒక ఫినామినల్ మూమెంట్. అంటే అది అంత మనం ప్రవేశపెట్టినప్పుడే అది ఒక డిస్రప్టివ్ ఈవెంట్ అవుతుంది. అందరికీ నచ్చకపోవచ్చు. ప్రజాబలం తెలియజేసుకోవాలి, లేకపోతే ఓటు బలం తెలియజేసుకోవాలనుకున్న నాయకులు కొంతమందికి నచ్చకపోవచ్చు. దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలంటే యునానిమస్ డెసిషన్ రాకపోవచ్చు. అప్పుడే నేను అనుకున్న ఈ ఇంక్లూజివ్ టీం పనిచేస్తుంది. ఈ ఇంక్లూజివ్ టీం ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఎందుకంటే కొంతమందికి మనకి మినిమం మెజారిటీతో సింపుల్ మెజారిటీతో అటువంటి ఉద్ధరణ చేయవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రజలు మనకి ఇచ్చిన సొమ్ముని మనం శాశ్వత నిధులుగా ఏర్పాటు చేసుకుంటాం. ఆ శాశ్వత నిధులు చాలా మంది ఇక్కడ చాలా ఆర్గనైజేషన్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ప్రతి మంది బోర్డులో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక సమస్యపై అవగాహన ఉన్న వారు ఉన్నారు. వారిలో మీరు ఆ డబ్బులు మనం సీడీల రూపంలో దాస్తాం. ఎందుకంటే మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లో పెడదాం అనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకి ఏదన్నా స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేషన్ వల్ల మనకి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే అప్పుడున్న ప్రెసిడెంట్ దాన్ని ఇతని హయాంలో ఇలా జరిగింది అనే అపవాదం వస్తుంది, లేకపోతే ఇతను ఈ బోర్డు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలా జరిగిందని వస్తుంది. కానీ నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్ గా 2013 పనిచేసినప్పుడు అలాగా 2.5 సంవత్సరాలు పోరాటం చేసి నా టైప్ లో అవ్వకలేకపోయినా నేను మళ్ళీ అదే బోర్డులో ఇంకొకళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ 3.5 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ లో పెట్టించగలిగాను విత్ యునానిమస్ సపోర్ట్. ఆ రోజులో అంటే ఆ రోజులో యునానిమస్ సపోర్ట్ 3.5 years పట్టినా సరే పట్టు వదలకుండా అలాంటి పని చేయగలిగాను. అదొక శాశ్వతం. అది ఒక శాశ్వతంగా ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ లో ఉంది. అంటే ఆ ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి అందరితో పనిచేసే స్వభావం ఉండాలి. అందరితో పనిచేసే స్వభావంలో మనకు ఆర్గనైజేషన్ లో మంచి చెడ్డలు కూడా కనిపిస్తాయి. ఈ 17 ఏళ్ల ప్రస్థానంలో చాలా మంది వైవిధ్యమైన ప్రెసిడెంట్ తో పనిచేశాను. వాళ్ళ భావజాలాలు తెలుసుకున్నాను. వాళ్ళ భావాలు తెలుసుకున్నప్పుడు మనతో వాళ్ళకు వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు, కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ టు ద టేబుల్. మనం ఏమి చేయగలం టేబుల్ కి మనం ఒక సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలు చేయటం ఒకటి ఉంది. కాకపోతే మా మిషన్ స్టేట్మెంట్ లో పెద్దలు ముందే ఊహించి రాశారు. సాంఘిక సాంస్కృతిక అంశాలతో పాటు విద్యాపరమైన అవసరాలు కూడా చాలా ముఖ్యమని రాశారు. నేను వృత్తిపరంగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, అలాగే ఒక అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ కూడా. సో ఈ సోషల్ కల్చరల్ నీడ్స్ తో పాటు ఈ పర్టికులర్లీ ఎడ్యుకేషనల్ నీడ్స్ మీద మా ఫోకస్ నేను పెట్టగలను నాకు నమ్మకం ఏర్పడింది. దానికి కారణం నా జీవిత ప్రయాణం. ఎంతో మంది విద్యార్థుల్ని వాళ్ళలో నేను తీర్చిదిద్దగలిగాను, వాళ్ళకి చదువు చెప్పగలిగాను. అలాగే ఒక అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్ గా వాళ్ళ సమస్యలు తెలుసుకోగలిగాను. వారి దేశంలో ప్రవేశించిన తర్వాత 21 ఏళ్ల ప్రాయంలో ఈ దేశంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళ విద్యాపరమైన అవసరాలతో పాటు వారు అమెరికన్ డ్రీమ్ లో సాగించే ప్రయాణంలో తిరిగి వచ్చే H1 గ్రీన్ కార్డ్ ఈ ప్రాసెస్ మీద సంపూర్ణ వృత్తిపరమైన అవగాహన ఉంది. సో ఒక తానా టీమ్ స్క్వేర్ ఎలాగా మా సంస్థకు తలమానికంగా ఉందో, ఒక ఫోరం లాగా అందరు గౌరవం సంపాదించుకుందో, అదే ప్రతిపాదికన మనము ఈ 15-16 ఏళ్ల పాటు ఈ ప్రయాణం చేసే ఈ యువతని మనం గైడ్ చేసుకోగలనన్న స్థిరాభిప్రాయం నాకు కలిగి అది ఖచ్చితంగా ఒక ఎడిషన్ అవుతుంది, అదొక యూనిక్ కాంట్రిబ్యూషన్ అవుతుంది. నాలో నేను నా నమ్మకాన్ని ధైర్యాన్ని ముందుకు తీసుకొచ్చి మా మిత్రులు తెలిపినప్పుడు ఎస్ వీఆర్ విత్ యూ, విల్ ఆల్ గో హెడ్ అండ్ డూ దిస్. మనము ఈ యూనిక్ కాన్సెప్ట్ తో మనం మన యూత్ హెరిటేజ్ అనుకుంటున్నాము. అమెరికన్ యూత్ ని ఫస్ట్ అప్పుడు వచ్చిన డాక్టర్లు వాళ్ళు ఆ యూత్ ని ఇంటిగ్రేట్ చేసుకుందాం అనుకుంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు మనకి ఇంటిగ్రేట్ అవ్వలేదు. మనము ఈ వచ్చిన దాన్ని ఇప్పుడు సంస్థ ఉన్న పరిణామాల బట్టి, ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి, లేకపోతే ఇక్కడ చదువుకోవటానికి విద్యాపరంగా ఉద్యోగపరంగా వచ్చే విద్యార్థులకి ఈ 15 ఏళ్ల ప్రయాణంలో మన తోడ్పాటు అందించగలమైన నమ్మకం కలిగిన తర్వాత దట్ ఈస్ వాట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్.
దట్ విల్ బి ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్, అదర్ థింగ్స్ విల్ హ్యాపెన్, దట్ విల్ బి ఎ యూనిక్ అండ్ గ్రేట్ కాంపిటీషన్ అని నేను మనసా వాచ కర్మ నమ్మి మీ ముందుకి మా ప్యానల్తో ఓటు అడగటానికి వచ్చాను. అలాగే అది చేయగలిగిన ధైర్యం మనకి ఎందుకు వస్తుంది అంటే, ఒక 15-17 ఏళ్ళు ప్రయాణం చేసిన తర్వాత, వ్యక్తిగత అవసరాలను కూడా పక్కన పెట్టిన తర్వాత, అది మన డిఎన్ఏలో ఉచ్ఛ్వాస నిశ్వాస అయిపోతుంది. తన గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ మా ప్యానెల్ నేను సఫలమయ్యి ఎన్నిక కాబడితే ఇది ఒక 6 ఏళ్ల కమిట్మెంట్, అంటే సుమారు 24-25 ఏళ్ళు ప్రయాణం అవుతుంది. అంటే మన జీవిత కాలంలో 25 ఏళ్ళు ఒక సంస్థ మీద పెట్టిన తర్వాత ఆ సంస్థ మీద గౌరవం తప్ప, దాన్ని ఆదర్శంగా తీసుకుని దాన్ని నిలబెట్టాలన్న ఆలోచన తప్ప రెండో ఆలోచన అనేది మనకు రాదు. ఆ ఆలోచనతో మనతో వాటి నడిసే వాళ్ళు కూడా చాలా ముఖ్యం. మా జగదీష్ గారు, మా రాజా సూరపరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, మా భక్త గారు అనివార్య కారణాలు లేకపోతే, అలాగే ఈ టీంలో మీరు ప్రొఫైల్స్ చూస్తే వారు అద్దె అంకితభావంతో సేవ చేసిన వారే మీకు కనిపిస్తారు. దీంట్లో అవతల ప్యానెల్లో కూడా అలాంటి వ్యక్తులు ఉంటారు. మా ప్యానెల్ ఒకటే కరెక్ట్గా, మా ప్యానెల్ యొక్క విశిష్టత మేము తెలియజేసుకుంటూనే అవతల ప్యానెల్ కూడా గౌరవించాలి. అందులో కూడా అటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కూడా కొంతమంది ఈ సంస్థ కోసమే తప్పించేవారు ఉంటారు, కానీ ఒకరే గెలుస్తారు. ఆ గెలిచిన వాడికి ఒక నాయకత్వ లక్షణం ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఆ గెలిచిన వ్యక్తిగా ఆ నాయకుడికి అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చే నమ్మకం, ధైర్యం ఉండాలి. విపరీతమైన కోపం ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ఒక రాజకీయ ప్రతినిధులు మన మీద విమర్శలు చేస్తారు. లోపల అంతా క్షోభ ఉంటుంది, చాలా దుగ్ధం ఉంటుంది. కానీ సంస్థను మనం గుర్తు తెచ్చుకుని మనం ఇన్నేళ్ళు పెట్టాము, మన కన్నా బిడ్డలేగా మన సంస్థ చూసుకున్నప్పుడు అదొక రకమైన స్థితప్రజ్ఞత వస్తుంది. ఆ స్థితప్రజ్ఞత వచ్చినప్పుడు లేదు, శత్రువుతో కూడా పనిచేయగలి, వాళ్ళను కూడా మనం మలచగలము అనే ఒక స్థిర అభిప్రాయం ఏర్పడుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి రాజకీయ పరిస్థితుల్లో లేకపోతే లోపలికి వచ్చిన ఆ సంస్థ మీద ఆ వ్యక్తికి గౌరవం కల్పించవలసిన బాధ్యత కూడా ఆ నాయకుడికి, అధ్యక్షుడికి ఉంటుంది. ఇటువంటి పాజిటివ్ క్యాంపెయిన్ తో మనం ముందుకెళ్తున్నప్పుడు, మనం అభిప్రాయాలు స్థిరంగా ఉన్నప్పుడు, రాగద్వేషాలకి తావు లేనప్పుడు, మనం ఫోకస్ క్లియర్ గా ఉన్నప్పుడు, ఖచ్చితంగా సంస్థ ఎత్తుపల్లకు తోడబట్టగలమని మన నమ్మకం ఏర్పడినప్పుడు మనందరం ధైర్యంగా ముందుకు వచ్చి ఆ ఓటు అడగలుగుతాం. అదే పరిస్థితుల్లో అదే ఉద్దేశంతో మీ అందరి ముందుకి వచ్చాము. స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి, చాలా క్లియర్ మేనిఫెస్టో ఉంది. చాలా మంది అడగొచ్చు తర్వాత క్వశ్చన్ ఆన్సర్ లో కూడా మీరేం చేయబోతున్నారంటే, నేను చాలా చెప్పే జనరిక్ సమాధానం ఉంటుంది, చాలా విలువైన సమాధానం. అది ఒక్క సెకండ్ ఓపెన్ చేయండి. మనకి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే దాతలు ఇచ్చిన విరాళాలతో మాత్రమే నడిచే ఆర్గనైజేషన్. ఆ విరాళాలని శాశ్వతపరచాలి. అంటే ఇప్పుడు కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మేము విరాళాలు అడిగామనుకోండి, దాతలకి క్లియర్ గా అది మనం కాన్ఫరెన్స్ కి ఇస్తున్నామనే తెలుసు, కాన్ఫరెన్స్ కోసం ఖర్చు పెడుతున్నామని తెలుసు, అర్థమైంది. ఆ దాతల వాళ్ళని గౌరవించుకుంటాం మనం. ఈ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకి దాతలుని గౌరవించుకుంటే మనకు వచ్చే ఒక ఎక్స్టెండెడ్ బెనిఫిట్ ఉంటుంది. చాలా మంది కొత్త దాతలు ముందుకు వస్తారు, ఎందుకంటే మనం ఇచ్చిన సమయాన్ని, మనం వాళ్ళని ఇచ్చిన గౌరవాన్ని వాళ్ళు గుర్తుంచుకుని సంస్థ ఎదుగుదల తోడ్పడతారు. కాన్ఫరెన్స్ కి దాతలునే మనకు దీర్ఘకాలిక ప్రణాళికలో ఉన్న కార్యక్రమాలకు కూడా దాతలు ముందుకు వస్తారు. వాళ్ళు గౌరవించుకుంటాం. చాలా మంది ప్రజలు స్ఫూర్తి పొందుతాకు వస్తారు. ఒక లాబీయిస్ట్ ని, ఒక రాజకీయ నాయకుడినో, లేకపోతే ఆహ్లాదకరమైన సినీతారలో చూస్తూ వస్తారు. అదొక క్రమం. కాకపోతే దాని ద్వారా ఉత్తేజితమైన దాతలు ఇచ్చిన ధనాన్ని మనము శాశ్వత నిధులుగా ఏర్పరచాలి. అంటే పర్పెచులైజేషన్ అంటారు. అంటే వాటిలో వచ్చిన వాటిని మనం పర్పెచులైజ్ చేసి 20-25 ఏళ్ళు 30 సంవత్సరాల దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ఆ విజన్ ఉండాలి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ విజన్ మీద నేను 12 సంవత్సరాలు ఈ సంస్థలో పనిచేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీకి వచ్చినా సరే ఆ పాత వాసనలు అంటే ఆ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో మనము పర్మనెన్సీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనేది మన ఓవరాల్ గోల్. సో దాతలను గౌరవించుకుంటూ వారు వచ్చిన ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లో కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టి ఓన్లీ మనకు వచ్చిన వడ్డీతో కార్యక్రమాలు చేసుకుంటూ 25 ఏళ్ళు స్థిరంగా ఉండే శాశ్వత నిధులు ఏర్పరచడం అనేది మా మేనిఫెస్టోలో మొదటి గోల్. అలాగే వాగ్దానాలు చేయమని అడిగితే వాగ్దానాలు చేసే పరిస్థితి ఉండదు. ఈ రోజున ఉన్న రాజకీయ సమస్యలు పరిష్కరించుకోవటానికి అందరూ ఒకే తాటిపాట రావటానికి కనీసం 3-4 నెలలు పడుతుంది. తర్వాత ప్రజలు అడిగింది, ఇప్పుడు మహిళా సాధికారత మీద కొంతమంది అడుగుతారు, లేకపోతే మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఇది ప్రామిస్ చేయగలరా, ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ చేయగలరా అని అడుగుతారు. అటువంటి వాగ్దానాలు నేను చేయలేను, నాతో పాటు ఎవరు చేసినా మీరు నమ్మొద్దు, అవి జరిగే పనులు కాదు. మొదట ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలి, అందరం ఒకే తాటి మీదకి రావాలి. తర్వాత ఏదన్నా ఒక లోకల్ ఇష్యూ ఉన్నా, ఒక నేషనల్ ఇష్యూ ఉన్నా మళ్ళీ చర్చించుకునే ఇంక్లూజివ్ నేచర్తో మమ్మల్ని మేము చర్చించుకోవాలి. ఆ ఎజెండాని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇదంతకి కనీసం 6 నుంచి 8 నెలలు వ్యవధి పడుతుంది.
అప్పుడు ఆ ప్రయారిటైజ్ చేసుకున్న వాటిని 1 by 1 మనం ట్యాకిల్ చేసుకునే పరిస్థితిలో ఉంటాం. అందుకనే ఆ వాగ్దానాల పరిస్థితుల్లోకి వెళ్లకుండా స్థిరమైన ఆలోచనతో ముందుకెళ్తే, క్లారిటీ ఉంటే, ఫోకస్ ఉంటే, ఆ ప్రయారిటైజేషన్ అండ్ కేటగరైజేషన్ ఉంటే తప్ప మనము జెన్యూన్ సేవ చేయలేవని భావంతో నేనున్నాను. సో మీరందరూ సహకరించి, ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా ప్రశ్న ఉంటే నా యొక్క ప్యానెల్ యొక్క నా దగ్గర నుంచి కూడా నేను తెలుసుకుందామంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో మనం ముందుకెళ్దాము. ప్రస్తుతానికి ఆ ప్యానెల్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇక్కడ లేరు. మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మా ప్యానెల్ గెలిపేలాగా సహాయపడతారని చాలా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నారాయణ గారు, అద్భుతమైన స్పీచ్. అంటే మీరు చెప్పింది చాలా 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 అంటే డీటెయిల్డ్గా వినాలనే ఆతృత, దానిలో ఉన్న ఔన్నత్యం మాకు క్లియర్గా కనపడింది. కాకపోతే డెఫినెట్గా మేమందరం కూడా మీకు మనిషి మనిషికి చెప్పి మేము వేయించడానికి ప్రయత్నం చేస్తాము తప్పకుండా. తర్వాత ఈ చాలా మంది తర్వాత జాయిన్ అయ్యారు మీటింగ్లో. అందరికీ పేరున చాలా థ్యాంక్స్ అండి. ఈ ఈ ఈ సభని విజయవంతం చేసినందుకు. పైగా అంతమంది పెద్దలు వచ్చారు. డ్రైవర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అందరూ అంతకుముందు వచ్చారు, బట్ అయినా కూడా ఇప్పుడు మళ్ళా రావడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవరైనా అడగొచ్చండి. అడగండి సార్. త్రిముఖ పోటీ ఉన్నదన్నారు కదా ఇప్పుడు తానా ప్రెసిడెంట్ నారాయణ గారు. మిగతా ఇద్దరు ఏ బేసిస్ మీద వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు, అంటే వాట్ దే ఆర్ గోయింగ్ టు, దానికి వాళ్ళకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇఫ్ యూ క్యాన్, మీకు తెలుసా వాళ్ళు స్పీచ్ లో కానీ అడుగుతున్నారు? నేను వినలేదు, అందుకే అడుగుతున్నాను. అంటే నేను డిఫరెన్స్ ఆల్ దిస్ థింగ్ అదేంటంటే చెప్తే అందరికీ అంటే ఇక్కడ డిఫరెన్స్ చెప్పడానికి నాకు ఎక్కువ ఫోకస్, అంటే ఇక్కడ నేను ఒక నియమం పెట్టుకున్నానండి, చాలా మంది చెప్తాను. అవతల దిస్ ఇస్ అ పాజిటివ్ క్యాంపెయిన్, అవతల పక్క అది ప్రస్తావిస్తూనే చెప్తాను. నాకు వీళ్ళతో పనిచేసిన అనుభవం ఉందండి. నాకు మా గోగినేని గారు నాకు ప్రత్యర్థి, నెట్వర్క్ నగరంలో ఉంటారు. ఆయనకి చాలా స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. సంస్థ గౌరవం కాపాడేందుకు, దాంట్లో కార్యక్రమాలు చేసేందుకు ఆయనకు ఒక ఎజెండా ఉంది. కాకపోతే అతనికి ఒక టీమ్ బేస్డ్ కెపాసిటీలో ఒక ఎక్స్టెండెడ్ టీమ్ ప్లేయర్ అయినప్పటికీ ఒక ఇలా సంస్థాగతంగా ఒక ఇంక్లూజివ్ టీం నిర్మాణాత్మకంగా అతను ప్రస్తుతం చేయలేకపోతున్నారనేది నా అభిప్రాయం. దానికి వ్యక్తిగత కారణాలు నాకు తెలియదు. కాకపోతే ఒక మనిషి వల్ల ఎంత మంచి ఆలోచన ఉన్నా ఒక ఇంత పెద్ద సంస్థలో దీర్ఘకాలికంగా కానీ కొంచెం స్వల్పకాలంలో తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు కానీ తీసుకోవటానికి ఒక కొహీసివ్ యాక్టివ్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం. ఆ ఫోర్స్ నాకు ఉంది కాబట్టి అది నాకు ఆయనకి మన కాంపిటీషన్ లో భేదంగా పరిగణిస్తాం. అలాగే ఈ మా ఇంకొక ప్రత్యర్థి వారు లోగో వేసి, అంటే వారి స్పీచ్లు వింటాం కాదు, అంటే ఆయనతో కూడా నేను పనిచేసిన అనుభవం ఉంది నాకు. ఆయనకి ఈ మార్పు అనే ప్రతిపాదన వెళ్తున్నారు. నేను గట్టిగా నమ్మేది ఏంటంటే మార్పు రావాల్సింది ఓటర్లోనూ సంస్థలోనూ కాదు, ఓర్పుతో మనలో మనం తెచ్చుకునే మార్పు. అంటే ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న వ్యక్తుల్లోనూ మన భావజాలలో ఉన్న మార్పు వల్లే సమాధానం అవుతుంది. అది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ అని నేను నమ్ముతున్నాను. సో ఉన్నది మార్చడానికి గతంలో జరిగినది ఏదన్నా ఉంటే, నేను ఇందాకే చెప్పాను, సంస్థ దినదిన ప్రవర్తమానం జరుగుతుంది. ఆర్థిక వనరులు ఎక్కువగానే సమకూరుస్తున్నాయి.
సంస్థలో ఉన్న ఈ రోజున ఉన్న సంక్లిష్టమైన పరిస్థితుల వల్ల నాయకులు భావజాలంలో రావాల్సిన మార్పే కానీ సంస్థలో రావాల్సిన మార్పు ఏమీ లేదు అనేది నా యొక్క ఆలోచన అండి. అది మాకు మా ప్రత్యర్థులకు ఉన్న వ్యత్యాసం అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకా మళ్ళీ నేనే అడుగుతున్నాను, నన్ను క్షమించండి. ఆ మార్పు మార్పు అంటున్నారు, ఏమిటి మార్పు? ఏ విషయంలో మారుస్తారు? అది మాకు అర్థం కావట్లేదు. అటువైపు వాళ్ళు చెప్పేది కానీ మార్పు అనేది ఏ విషయంలో మీకేమైనా అర్థమైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? ఇప్పుడే సేమ్ ఆన్సర్ చెప్పానండి. వారు ఆశిస్తున్న మార్పు ఏమిటి అనేది నేను కూడా అర్థం చేసుకునే ప్రయత్నమే చేస్తున్నాను ఇప్పటికి కూడా. అయితే ఇందులో ఆ మార్పు అనే దానికి మనకి ఒక బేసిస్ ఉంటుందండి. ఏదైనా చెడ్డగా ఉంటే మార్పు చేయాలి, లేకపోతే మన భావజాలం లేదు. నేనేమంటానంటే అది మన ఆలోచనలోనూ వ్యక్తుల్లోనూ రావాల్సిన మార్పే కానీ ఆర్గనైజేషన్ లో కాదు. వారు ఇప్పుడు దాకా జరిగిన కార్యక్రమాలు లేకపోతే ఇప్పుడు దాకా జరిగిన సంస్థాగతంగా మనం జరుగుతున్న ఎదుగుదలలో ఎటువంటి ఆలోచన లేకుండా మనం గొప్పగా ఉందని చెప్పవచ్చు. ఉభయ రాష్ట్రాల్లో సేవ, ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ మీద ఒక రియాక్టివ్ అప్రోచ్ అండి. ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు మనం స్పందించే తీరు, ఇవన్నీ చాలా గౌరవప్రదంగా ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అమెరికా సంస్కృతిక రాష్ట్రాల్లో కూడా మన గౌరవం ఉంది. టీమ్ స్క్వేర్ అనేది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. మా మోహన్ అన్నపనేని గారు స్థాపించిన కార్యక్రమం అది, మా పాత ప్రెసిడెంట్. అలాగే పాఠశాలని మా జయరాం గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. ఈ దీర్ఘకాలిక ప్రణాళికల్లోనే ఇవన్నీ స్థిరపరచుకుని బాగానే జరుగుతుంది. సంస్థలో ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా జరగవలసిన మార్పు అయితే ఏమీ లేదు. మనకి ఏమైనా సంస్కరణ కావాలి అనుకుంటే మనకి ఎప్పుడు రెండిట్లోనే సంస్కరణలు కావాలి. నేను చాలా ధైర్యంగానే చెప్పాను, నిన్న చెప్పాను, వాళ్ళు చెప్తాను. మన సంస్థలో ఇక్కడ ఉన్న చాలా మందికి తానా ఎక్కువ మనకి వినిపించేది కనిపించేది రెండు సార్లు. ఒకటి ఎలక్షన్ అప్పుడు, ఒకటి కాన్ఫరెన్స్ అప్పుడు. ఎలక్షన్ ప్రక్రియలో ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన మార్పులు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు, కాన్ఫరెన్స్ జరిగే తీరులో కొన్ని ఇబ్బందులు వచ్చి రాజకీయ పరిణామాలకు దారితీసి సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కాన్ఫరెన్స్ జరుపుకునే తీరులో కూడా కొన్ని మార్పులు చేసుకున్నాయి. నాకున్న క్లారిటీ మార్పు ఈ రెండిట్లో రావాలి. వాటి మీద ఒక దీర్ఘకాలికంగా ఆలోచించి సమన్వయంతో అందరితో పనిచేసి ఆ మార్పు, ఆ రెండు విషయాల్లో మార్పు అయితే కావాలనుకుంటున్నాను. ఇంకొక ప్రశ్న. మీ ప్యానెల్లో 17 మంది ఉన్నారు, ఒకే అమ్మాయి కనిపిస్తుంది. మిగిలిన మరి మా అందరికీ కూడా, అంటే మేమంటే మేము కాదు, ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఇవ్వగలరా? ఆడవాళ్ళందరికీ కొంచెం ఈక్వల్ గా ఛాన్స్ ఇవ్వగలరా? నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఆడవాళ్ళకి ఓన్లీ విమెన్ అండ్ సర్వీసెస్ సరిగ్గా కనిపించట్లేదు. కోఆర్డినేటర్ అది తప్ప మేము ఇంకేమీ చేయలేమా? ఇంకొక ప్రశ్న. ఇప్పుడు రీజనల్ గా చాలా మందిని అందరినీ అబ్బాయిలు పెట్టుకుంటున్నారు. అమ్మాయిలు ఒకవేళ తానా హెల్ప్ కావాలంటే అబ్బాయిలను అప్రోచ్ అవ్వాలా? అక్కడక్కడ అమ్మాయిలు పెట్టచ్చు కదా? థ్యాంక్ యూ. ఇది చాలా మంది చాలా సంవత్సరాలుగా అడుగుతున్న ప్రశ్నేనండి. దీంట్లో అది మనందరినీ కలుపుకుని పోవాలనే భావం అందరికీ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం దాన్ని జాగ్రత్తగా ఆలోచించవలసిన అవకాశం. నేను ఇప్పుడు దాకా లేని పక్షం నేను కూడా నేను ఈ భావాన్ని నాకు ఉంది. అంటే ఐ కాంట్ ఫెమినిస్ట్ ని అని అనలేను కానీ, బట్ ఐఎమ్ కన్సిడరేట్ ఆఫ్ దిస్ ఒపీనియన్. దీంట్లో ఏమవుతుందంటే మొట్టమొదటిగా ఇది క్రియేట్ చేసుకోవడం అనేది ఒక పరిణామం జరిగిందండి. దీన్ని మన ప్రాంతాల వారీగా రీజనల్ రిప్రజెంటేటివ్స్ లో కూడా ఆ స్థాయిలో మన మహిళా కార్యకర్తలు సమీకరించుకుంటూ సిటీ కోఆర్డినేటర్స్ లో ఖచ్చితంగా మనం మొదలు పెట్టగలిగింది పై నుంచి కింద కాబట్టి, టాప్ డౌన్ కాకపోయినా బాటమ్ అప్ అయితే ఆ ప్రక్రియ మొదలు పెట్టవచ్చు. ఎక్కడైతే సిటీస్ ఉన్నాయో సిటీ కోఆర్డినేటర్స్ లో ఇన్ని శాతం మహిళల్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలనే ప్రణాళికలో మాత్రం ముందుకెళ్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాటమ్ అప్ అప్రోచ్ లో బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల్లో లేకుండా కార్యకర్తలుగా ప్రవేశించి సంస్థ మీద అవగాహన పెంచుకుని ఇందాక చెప్పినట్టు ఆ ఓర్పు సహనం పెంచుకోవడానికి ఆ బాటమ్ అప్ సిటీ కోఆర్డినేటర్ లెవెల్లో ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటాం. ఆవిడ క్వశ్చన్ ఆన్సర్ గట్టిగా బైక్ పని చేయట్లేదు. It's an honor to listen to you, Andy.
నేను మీరందరూ పోటీ చేస్తున్నారు, అందరు పెద్దవాళ్ళు. ఐ కెన్ టోటలీ సీ మీరు మాలాగా ఐ మీన్ ఓపెన్ హార్ట్ గా మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే కంప్లీట్ యూ కెనాట్ క్రాస్ ద లైన్. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేప్పటికల్లానండి లెజిటమైజేషన్ ఆఫ్ ది మాఫియా అన్నమాట. ఐ మీన్ ఐఎమ్ నాట్ ashamed to call it out because anything that is going against the established norms is considered mafia అన్నమాట. Especially in a organization like this, especially like Dana లాంటిది, ఇంతమంది ఎందుకు వస్తారండి? బికాస్ ఇట్స్ సచ్ ఎ బిగ్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో వీ డీల్ విత్ లాడ్ ఆఫ్ మనీ. అందులో ఎవరు గెలిచినా కానండి డానా మనీని మా ఒహాయో వాళ్ళే కంట్రోల్ చేస్తారు. దట్ ఈస్ దేర్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ I have two important reservations అండి. మనకేంటంటే మన మనీ హ్యాండిల్ చేసేవాళ్ళు, ఐ మీన్ ఈవెన్ మనకి ఐటీలో ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి యాంటీ మనీ లాండరింగ్ స్టాచ్యూస్ అనేవి ఐ మీన్ వీ ఆల్ హ్యావ్ టు ఫాలో అన్నమాట. సో ఇక్కడ యాంటీ మనీ లాండరింగ్ క్రెడెన్షియల్స్ అనేవి వై ఈజ్ ఇట్ నాట్ ఎ ప్రీరిక్విజిట్ ఫర్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ లైక్ డానా ట్రెజరర్, especially with the known offenders. I mean, with the ones, entire community knows that one is involved and one is not. I don't want to name anyone, but everyone knows. Next big thing వచ్చేప్పటికల్లా మనం 2 దేశాల్లో మనం చేయాలండి, ఆపరేట్ చేయాలి. మనం we need to obey the law. మనకి టానాకు వచ్చేటప్పుడు of course we need to take care of the victims in most of the cases అండి. But at the same time, we are expected to obey the law. మనకి టానా ఇందులో ఉండి the ones who are competing with the known human trafficking violations ఉన్నప్పుడు, how should an organization? I mean, I'm glad to know that nobody in this panel has it, but there is something that is keeping me up at night అండి. There is also a factor which is alienating people in Ohio from this grand old organization. Thank you. థ్యాంక్ యూ అండి. మీది చాలా పెద్ద ప్రశ్న. నేను మనకి ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్ లో వచ్చే వ్యక్తుల యొక్క వాళ్ళ స్వభావం ఎలా ఉండాలి, వారు వచ్చిన తర్వాత కార్యక్రమాలు చేయాలి, వాళ్ళకి ఏమైనా ప్రీ క్వాలిఫికేషన్స్ ఉండాలా అన్న పద్ధతిలో అయితే నేను ఆన్సర్ చేయగలుగుతాను ఈ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం మా బైలాస్ కు అనుగుణంగా మా బైలాస్ చేసినప్పుడు మా ఎలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం బట్టి క్యాండిడేట్స్ వచ్చారు. సో మా బైలాస్ సంపూర్ణంగా అన్ని పరిశీలించిన తర్వాతే ఇప్పుడు ఈ 2 ప్యానెల్లో కానీ మా గోవిందన్ గారు కానీ ఎలక్షన్ లో నుంచున్నారు. కాకపోతే ఒకవేళ ఒక ట్రెజరర్ గా చేసేవాడికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, లేకపోతే బోర్డులో చేసేవాడికి దీర్ఘకాలిక ఉన్న దానికి కొన్ని సంస్కరణలు అయితే మేము తీసుకొచ్చాము. ఇదివరకు పూర్వం ఏ పొజిషన్ కి ఎవరైనా నుంచునే స్థాయి నుంచి ఈ రోజున వీఆర్ ఏబుల్ టు మరీ డెమోక్రటిక్ సిచ్యువేషన్ లోంచి అభ్యర్థుల్ని కట్టేలు చేయకుండా ఉండే విధానాలు చాలా తీవ్రంగా ఆలోచించి మేము నియమాలు పెట్టుకున్నాం. ప్రెసిడెంట్ పదవికి 6 ఏళ్ళు పనిచేయాలి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ కమిటీకి 4 ఏళ్ళు పనిచేయాలి, ఇటువంటి నియమాలు పెట్టుకున్నాం. ఈ స్థాయిని మార్చవలసిన అవసరం మనకి ఇప్పుడు దాకా రాలేదండి. అంటే వీ హ్యావ్ టు బీ careful. We want experienced people and we want them to be able to contribute, but at the same time we do not want to delineate or any contestant for the sole reason of not having an experience. So దీంతో పాటు మేము ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ ఉండాలని ఇందాక ఆన్సర్ చెప్పినట్టే మనం ఆ సిటీ కోఆర్డినేటర్ స్థాయి నుంచి ఆ పైకి వచ్చినప్పుడు మనం వాళ్ళని కల్టివేట్ చేసుకోవాలి. ఆ కల్టివేట్ చేసుకుని వాళ్ళని ఆ ఫోకస్డ్ పొజిషన్స్ ఎలివేట్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తే they will tagu part of this process should be education as well, education and grooming and trying to elevate them to understand the responsibilities of the positions that they are about to take. ఆ ప్రయత్నం గాని మనం చేస్తే ఆ ఆలోచన పరంగా మనం ఆ ట్యూనింగ్ అనేది యాడ్ హాక్ గా కాకుండా ఒకవేళ మన బైలాస్ ని మనం సర్వీస్ ఓరియంటెడ్ కమ్యూనిటీ లీడర్ నుంచి బాటమ్ అప్ నుంచి వచ్చేటట్టు చేసుకుని ఏ కోణంలోకి ఎవరు వెళ్ళాలనుకుంటే వారికి ఆ విద్యాపరమైన సర్టిఫికేషన్స్ కానీ అవి కూడా మనము ఒక గ్లోబల్ వ్యూతో మనం ప్రొవైడ్ చేయగలిగితే ఇటువంటి సమస్యలు ఉండవనేది నేను అనుకుంటాను. కాకపోతే ఇందులో మనం ఒక వ్యక్తిని అతని బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా లేదు, ఒక జాబ్ కానీ అనే పరిస్థితి నాన్ వాలంటీర్ చెప్తాను, నాన్ ప్రాఫిట్ అండ్ వాలంటీర్ ఆర్గనైజేషన్ కాబట్టి మనకున్న లిమిటేషన్స్ లో బెస్ట్ పాసిబుల్ ఛానల్ తోనే మనం ముందుకెళ్ళగలం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరికన్నా క్వశ్చన్? జోగినేని ముందుగా అండి తానాలో పెద్దలకి జయరామ్ గారు కానీ గంగాధరరావు గారు కానీ అంత దూరం నుంచి వచ్చారు. అలాగే కొత్తగా ఈ ప్యానల్ నుంచి పోటీ చేయడానికి నరేన్ కొడాలి గారు స్పీచ్ చాలా బాగుంది. ఐ థింక్ యూ కన్విన్స్డ్ మెనీ ఆన్సర్స్ అండ్ అట్ ద సేమ్ టైం అదే పాజిటివ్ క్యాంపెయిన్ మిగతా ఇద్దరు కూడా చేస్తున్నారు. నా క్వశ్చన్ మీకు కాదు, చైర్మన్స్కి అండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి. అంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇక్కడ లేరు అనుకోండి, బోర్డులో ఉన్నారు కాబట్టి నా ప్రశ్న మీ జయరామ్ గారికి గంగాధరరావు గారికి. తానా సభ్యులు కూడా 33,000 మంది పైన ఉన్నారండి మొత్తం మీద. కానీ ఇంతకుముందు ఎలక్షన్స్ అనేది చాలా తక్కువ, మీరు ఇన్వాల్వ్ అయ్యి రాజీ చేయాల్సిన పరిస్థితులు వేరే వాళ్ళకి కూడా కష్టంగానే ఉంటాయి ఆబ్వియస్గా. ఉదాహరణ చూస్తే భక్త గారు అన్నారు, అంజయ్ చౌదరి మేము కన్విన్స్ చేసి నుంచోబెట్టాము ఇవాళ ఇది అయ్యాడని. ఆయనకి తెలుసు, అంతకుముందు 2 సార్లు ఆయన డ్రాప్ అయ్యారు. ఆ విషయం పెద్దలకు కూడా తెలుసు. అలాని అది కరెక్ట్ అని నేను అనట్లేదు. అదేవిధంగా రాజా సౌకర్యం ఉన్నాడు మా వాడిని, అంటే నేను అనకూడదు, వాడిని లాస్ట్ టైము ఆయనకంటే ఆత్మీయులు ఎవరు లేరు జయరామ్ గారు. ఆయనే కూర్చోమన్నారు, ఆయన కూర్చోమంటే కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, జయరామ్ గారు అడుగుతున్నారు ఏమని, రాజా తొడబట్టరా అని. నేనేమన్నానంటే జోక్గా, నేను జోక్గానే అంటే తప్పుగానండి, నేను అంటే నాకంటే ఎక్కువ తెలిసినండి రాజా, నాకు అంతకంటే తెలిసిన ఎవరు కాదు. నేను అన్నాను, రాజా నువ్వు ఈసారి కూడా కూర్చోమంటే నిజంగానే గట్టి కొట్టేవాడురా అని చెప్పాలన్నా. అది జయరామ్ గారికి వినిపించుండొచ్చు, వేరే వాడు తప్పుగా చెప్పొచ్చు దాన్ని. ఏంటంటే అది నా ఉద్దేశం కాదు, అది క్యాజువల్గా చెప్తున్నాను. ఇంతకుముందు వేరే వాళ్ళని అంటే ఇంతకుముందు సాక్రిఫైస్ చేసిన వాడికి కూడా వాళ్ళకి ఎంతో కొంత చెయ్యాలి అనే తత్వం ఉంటుంది, తప్పులేదు దాంట్లో. దయచేసి వాళ్ళని తప్పుగా చూడద్దు అని చెప్పని నేను భక్త గారిని, సారీ అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ పర్సన్ ప్యానల్, బట్ దట్స్ నాట్ కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. అది నేను చెప్దామని అనుకుంటున్నాను, అంతకంటే లేదు. ఒకటండి సారీ, మైండ్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు 33,000 నేను చెప్దాం అనుకున్న మెయిన్ క్వశ్చన్ అదండి. 33,000 మంది మెంబర్లు ఉన్నారు మనకి. బోర్డు నుంచి ఒక ఐదర్ ఏమంటారు మన ఇప్పుడు వస్తాయి కదండి మనకి మీటింగ్, జూమ్ మీటింగ్తో ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంతవరకు చేయగలరు, ఈ ప్రాసెస్ మెంబర్స్కి ఒక మీటింగ్ ఏమైనా పెట్టించగలిగితే అలాంటిది. అంటే సామాన్యంగా నేను చెప్తున్నాను, ఇంతకుముందు తానాకి 33 దొంగ పేరుతో దొంగ మెంబర్లు చేరారని ఎవరో కేసు వేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ వరకు వెళ్ళింది, చాలా మంది పోరాడారు. చివరికి జరిగిన విషయం ఏంటంటే అది సంభవం కాంప్రమైజ్ అవ్వడం అనేది అయింది మొత్తానికి. నోబడీ హ్యాడ్ కామెంట్ ఆన్ దట్. సో అలాంటివి ఇంకా జరగకుండా ఉండాలి అంటే బోర్డు నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఇలాంటిది మెంబర్స్ కి చేస్తే దానివల్ల తానా విలువ పెరుగుతుంది అనుకుంటున్నాను. సో అది కొంచెం మీరు తీసుకుంటే. నేను అంటుంది గత 20 సంవత్సరాల నుంచి ఈ తానాలో ఎక్కువ తిట్లు జరిగినాడు ఎవడన్నా ఉన్నారంటే మేము ఇద్దరమే. ఎందుకంటే ప్రతి ఎలక్షన్ లో ఏదో కాంప్రమైజ్ చేయాల్సి ఉంది. ఒక్క రాజాగారు ఒక్కడే మమ్మల్ని తిట్టండి. జనరల్ గా ఏమవుతుందంటే ప్రతిదానికి కాంపిటీషన్ ఉంటుంది, ప్రతిదానికి పోటీ ఉంటుంది. ఆ పోటీ ఉన్నప్పుడు మీకేం కర్మయ్యా మీరు తిట్లు తినాల్సిన అవసరం ఏముంది అనొచ్చు. కానీ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ తోటి ఒక మంచి పని చేస్తున్నాం అనే ఉద్దేశంతో అవన్నీ కూడా బ్లెస్సింగ్స్ గానే తీసుకుంటా ఉంటాం. మీకు వస్తే మా భక్త అది ఉందనుకోండి, అది గాయం పడ్డ పులి. వాడికి ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి ఒక దానికి పోటీ చేయాలని వచ్చాడు. మీకు ఆ డిఫరెన్స్ ఏంటంటే మనం చిన్న వాటిల్లో కూడా ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి మేము కూడా అనుకున్నాం బోర్డులో కూడా డిసైడ్ చేస్తారులే, ఏముంది కంటెస్ట్ చేయటమే, అతనికి మన పొజిషన్ ఏమి ఇవ్వట్లేదు, ఆపర్చునిటీ ఒకటి కంటెస్ట్ చేయడానికి. కాబట్టి అంటే చిన్న టెక్నికల్ ఇష్యూస్ మీద చేశారనే బాధ అతనికి ఉంది అంటే మన బైలాస్ అన్ని ఫర్మ్ గానే అది ఎవ్రీ ఇయర్ అమెండ్ చేసుకుంటా జాగ్రత్తగానే ఉన్నాయి. సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ ఇన్ ఆర్గనైజేషన్ లో దాకా మా అధ్యక్ష పదవి పోటీ చేస్తున్న క్యాండిడేట్ గారు చెప్పినట్టు సిస్టమ్స్ ఆర్ వెరీ వెల్
ఎస్టాబ్లిష్డ్. దీనికి ఫౌండేషన్ కూడా బాగా డీప్ గా వెళ్ళిపోయి, ఏది మీకు సైక్లోన్ వచ్చినా, సునామీ వచ్చినా, లేకపోతే భూకంపం వచ్చినా కానీ పడకుండా అంత ఫౌండేషన్ ఉన్న ఆర్గనైజేషన్ కాబట్టి వాటిలో ఏ రకమైన ఇష్యూ లేదు. ఇవన్నీ ఏంటంటే కొంచెం మనస్పర్ధలు, విభేదాలతో వీటితో వచ్చిన ఎలక్షన్స్ కాబట్టి వాటిల్లో ఏ రకమైన ప్రాబ్లం. రెండో క్వశ్చన్కి మా గురుగారు ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది డేటా, ఇది చాలా తీవ్రంగా ఇప్పుడు అడుగుతున్నారు. కొంతమంది సభ్యులు అర్థం చేసుకుంటారు, కొంతమంది రాజకీయ పరిణామాలు చూస్తారు, కానీ మీలాంటి వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతారు. అసలు ఈ డేటా ఏంటి, ప్రైవసీ ఉందా, సెక్యూరిటీ ఉందా, చేస్తున్నారా, టెక్నికల్ ఎర్రర్స్ కావాలని చేస్తున్నారా, మెంబర్స్ కి పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ ఇబ్బంది పడుతుంది, ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్లు అడుగుతున్నారు, డ్రైవర్ లైసెన్స్ మల్టిపుల్ టైమ్స్ పంపించమంటున్నారు. ఇదంతా ఒక పెద్ద టెక్నికల్ ఇష్యూ ఉంది. ఇట్స్ నాట్ అ స్మాల్ ఇష్యూ. చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో, అర్థమైంది కదా. సో ఈ ఓటర్ డేటాబేస్ ఇప్పుడు చాలా సమస్యలు, ఇది అతిపెద్ద ఎలక్షన్ కాబట్టి చాలా సంస్థలు ఇప్పుడు ఆ సమస్యలు మనకు ఇప్పుడు దాకా తెలియలేదు. తెలిసిన సమస్యలన్నిటి మీద గెలిచిన వ్యక్తికి అవకాశం ఉంటుంది టు కరెక్ట్. సమస్యలన్నీ మాత్రం సంపూర్ణ అవగాహనలో ఉన్నాను. నాకు నేను వృత్తిరీత్యా కూడా సెక్యూరిటీ ఎక్స్పర్ట్. నాకు ఐఎమ్ అండర్స్టాండింగ్ అండ్ ఐ నో ఆల్ దీస్ ప్రాబ్లమ్. అది ఆ డేటాకి సంబంధించి, అర్థమైంది కదా. ఓటర్ లిస్టు మీరు ఇదివరకు చెప్పిన సమస్య, మీరు కాంప్రమైజ్ అన్నారు, అది కాంప్రమైజ్ కాదండి. అప్పుడు కూడా ఒక థర్డ్ పార్టీకి పంపించి అవి వెరిఫై చేయించి, వీలైనంత వరకు వాటిని ప్రక్షాళన చేయించి, మళ్ళీ సెకండరీ వెరిఫికేషన్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డేటా తెప్పించుకుని అవి మ్యాచ్ అయితే, అంటే మల్టిపుల్ లేయర్స్ తో మనము థర్డ్ పార్టీని కూడా ఎంగేజ్ చేసి వీలైనంత వరకు వాటిని మనము సరిదిద్దాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మళ్ళీ ఈసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ 4,000 మంది అడగడంతో ఇప్పుడు ఏం చేయగలను, మళ్ళీ అదే ప్రక్రియని ఇంటర్నల్ గా బోర్డు చాలా ఒక 5 మెంబర్ కమిటీ పెట్టుకుని దాన్ని వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్ అక్కడ వరకు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అన్నారు కదా, ఎలక్షన్ ఇటువంటి సమస్యలు వస్తాయని చెప్పి మేము గత 2 ఎలక్షన్లుగా ఎలక్షన్ ట్రస్ట్ అని వెరీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, సిఆర్ఎల్ బేస్డ్ చాలా పెద్ద సంస్థ, ఆ సంస్థకి మేము అప్పగించేసాం. మొత్తం ఎలక్షన్ వాళ్ళే కండక్ట్ చేసి బార్ కోడ్ల దగ్గర నుంచి అంతా వాళ్ళే ఎలక్షన్ చేస్తారు. ఆ ఎలక్షన్ నుంచి మనకు వచ్చిన బ్యాలెట్స్ లో కూడా ఈసారి స్కాన్ చేసే ప్రక్రియ పెట్టారు. ఏదన్నా వైట్ అవుట్ అయినా లేకపోతే అందులో అయినా ఇబ్బందులు వచ్చినా ఒక సెపరేట్ బాక్స్ లో వేస్తే మళ్ళీ దానికి ఒక ఎలక్షన్ కమిటీ అంటూ నియమించుకుని వాటిని పరిశీలన చేసే కార్యక్రమం పెట్టుకున్నాము. తగు జాగ్రత్తలు తీసుకున్నాము. ఇప్పుడు వరకు మాకు చాలా ఇబ్బందులు ఉండి కొన్నిసార్లు కోర్టుకు వెళ్ళవలసిన అవసరం కూడా వచ్చింది మాకు. ఏంటంటే మా భక్త గారి నామినేషన్ వ్యాలిడేట్ అయినప్పుడు, లేకపోతే హేమా గారి అయినప్పుడు, లేకపోతే ఓటర్ ఫ్రాడ్. కానీ మేమంతా చూసుకుని పెద్దలతో కూడా మాట్లాడుకుని మనం ఏ సంస్థలో అయితే పోటీ చేయబోతున్నామో ఆ సంస్థ మీద మనం కేసేసే దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉండకూడదు. ఒక తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ గా చేసిన వ్యక్తి బోర్డు మీద కేసు వేయకూడదు. ఇటువంటి ఆలోచన చేసి సంస్థావనతి గురించి మాలో మేమే మాట్లాడుకుని, డైరెక్టర్స్ అంతా మాట్లాడుకుని ఒక ప్రక్రియను ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రక్రియ మీద మా అందరికీ నమ్మకం ఉంది. ఎలక్షన్ సజావుగా సాగుతున్న నమ్మకం మాకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్పీచెస్. ఒకటి చెప్తానండి, నేను ఫస్ట్ టైం మేము మీట్ అయినా, ఫస్ట్ టైం ఇక్కడే మీట్ అయ్యాను. మీకు గుర్తుందో లేదో, మీరు బయట నుంచి వస్తున్నారు, నేను బయట ఉన్నాను యాక్చువల్గా. By looking at you, I feel like, oh, he's good person. Okay? But when I heard your speech, I feel like you are good leader. Okay? ఎందుకు చెప్తున్నానంటే నేను బేసిక్గా నేను బిలీవ్ చేసేది ఏంటంటేనండి, ఫైండింగ్ దెర్ ఇస్ అ ప్రాబ్లం ఈజ్ ప్రొవైడింగ్ ఆల్రెడీ సొల్యూషన్. మనం ప్రాబ్లం ఉంది అని అడ్రస్ చేయటంలోనే వీఆర్ ఆల్రెడీ విన్నర్స్, రైట్? కొంతమంది ఏం చెప్తారంటే, ఓకే విల్ డూ ఇట్, ఇట్స్ ఓకే వీఆర్ ఆల్ గుడ్. బట్ నేను ఏ స్పీచ్ చూసినా కానీ మీరు యూ నెవర్ సే దట్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. యూ ఆల్వేస్ అడ్రస్ దట్. ఎస్, I would say it's a problem, non-profit organization, but I would say it's opportunities. There is always opportunities to improve, right? So, మనం చూసింది మీరు ఆల్వేస్ యూ అడ్రస్ ఇట్ as, ఓకే మనం ఇంకా ఇంప్రూవ్ అవుతాము, మాకు ఇంత నాలెడ్జ్ ఉంది, మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ వీ వాంట్ టు స్టిల్ సర్వ్ యాజ్ అ బ్యాంక్. సో ఇన్ మై ఒపీనియన్ యూ ఆర్ ద విన్నర్, సార్. సో డజంట్ మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్కిల్. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. ఇట్ లుక్స్ లైక్ యూ ఆర్ విన్నర్. ఇందాక అనిత గారు అడిగారు, ఈ చేంజ్
అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు చేంజ్ అని. నాకు అనిపించింది ఏంటంటే చేంజ్ అనేది ట్యాగ్ లైన్ అది బాగుంది, వాడుకోవచ్చు అని చెప్పి వాడుకుంటున్నట్టు ఉంది. అంతే తప్పించి నాకైతే ఆ చేంజ్ ఏం కనపడలేదు. యాక్చువల్గా ఏదన్నా చేంజ్ తీసుకొస్తే మీరే తీసుకొస్తారని మేము గట్టిగా నమ్ముతాం. ఏదన్నా చేంజ్ అనేది ఆపర్చునిటీ తీసుకుని చేంజ్ అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే డెఫినెట్గా ఆయన ద్వారానే వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇది ఒకటి ఆఫ్ కోర్స్ మీ మీద వచ్చిన ట్రాల్ గురించి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. అంటే ఈసారి కొత్త వర్డ్స్ వాడారు, నాకు ఇది వాళ్ళకి చెప్పడానికి అన్నమాట. తెలుగు రాదు అని ట్రాల్ పెట్టారు. స్థితప్రజ్ఞుడు అనే పదం వాడారు మీరు, నాకు మీనింగ్ తెలుస్తుంది. ఆ పదానికి ఆ మహానుభావుని ఇప్పుడు అడుగుతున్నాను, ఒకవేళ గనక మీనింగ్ తెలిస్తే. రెండోది ఏంటంటే కొంచెం తెలుసు, కొంతమంది తెలుసు ఉచ్ఛ్వాసం అంటే. చక్కటి తెలుగు మాట్లాడారు. యూ డిజర్వ్ టు బి దేర్, ఎందుకంటే దట్ ఈస్ ద తానా ఫౌండేషన్. రెండోది మార్పు, దీని గురించి అంటే పెద్దల్ని నేను అడుగుదామని, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చేంజెస్ మైట్ బి నీడెడ్ నౌ. అంటే యుద్ధం జరిగేటప్పుడు ఎలక్షన్స్ అంటే యుద్ధం అండి. అందరూ కూడా భూమి మీద నిలబడి ఫైటింగ్ చేస్తుంటే ఇద్దరు మాత్రం 43 అంతస్తుల మీద నిలబడి ఫైటింగ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు కింద ఉన్నారు. 43 అంతస్తులు అంటే 43 ఏళ్ళు తానాకి. ఆ పైన నిలబడి ఉన్నవాళ్ళు మీరు ఇప్పుడు చెప్పారు పేరు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు. వీళ్ళు నార్మల్గా అయితే చేయకూడదు క్యాంపెయిన్ అనేది పబ్లిక్ గా వచ్చి. ఇట్ ఈస్ నాట్ ఎథికల్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయినా మీరందరూ ఆలోచిస్తున్నారా కాన్స్టిట్యూషనల్ చేంజెస్? దిస్ ఈస్ నాట్ రైట్ ఫర్ ద ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇట్ ఈస్ టోటల్లీ అనెథికల్. మనకి నచ్చినా నచ్చకపోయినా పబ్లిక్ గా వచ్చి క్యాంపెయిన్ చేయడం, పెట్టడం అనేది అంటే ఆ పదవిలో ఉన్నవాళ్ళు. సో అది మీరు ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఏంటి అని? పదవిలో ఉండి ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, నేను చూస్తున్నాను. నేను వీటిల్లో చేంజ్ అనే దాని మీద నేను చూస్తున్న చేంజ్ అదే ఏంటంటే కరెంట్ పదవిలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి క్యాంపెయిన్ చేయడం అనేది. జనరల్ గా బిహైండ్ ద సీన్ వి సీ పీపుల్ సపోర్ట్, దట్స్ ఫైన్. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా యూట్యూబ్ లో కావచ్చు, లేకపోతే అన్ని చోట్ల కావచ్చు, ఇట్స్ డైరెక్ట్ క్యాంపెయిన్ విచ్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంజయ్ చౌదరి గారు ఉన్నారు, ఆయన యాక్చువల్గా రేపు పొద్దున వీళ్ళు వినైతే వీళ్ళతో వచ్చేయాలి. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి హార్మోనియస్ రిలేషన్షిప్ డెఫినెట్గా, రైట్? సో హౌ యాజ్ అన్ ఆర్గనైజేషన్, పెద్దల కింద కావచ్చు, సీనియర్ మెంబర్స్ కావచ్చు, దేర్ ఈస్ వన్ థింగ్ ఆర్గనైజేషన్ అనేది ఒక తల్లి లాంటిది, అందరూ పిల్లలే దీంట్లో. చిన్న చిన్న భేదభావాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. బట్ హౌ వీఆర్ గోయింగ్ టు అడ్రస్ దిస్? ఈ ఎలక్షన్ దానిలో మేము ఒక 3-4 months దీని మీద టైం పెట్టామండి. ఎలక్షన్ రాదనే ఉద్దేశంతోనే అనుకున్నాను కూడా. ఎందుకు అనుకున్నామంటే మెయిన్గా జేతాళ్ళూరి అనే అతను ప్రెసిడెంట్, ఇంకొక 6 to 8 months ఆయనకి పదవి ఉంది. దానిలో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే ఈ ఈసీలో ఉన్నాడు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఆయన ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నెక్స్ట్ 8 months ఎలా నడపాలనే ఒకే ఏకైక దాంతో ఉండాలి ఆ మనిషి. ఇంకోటి ఏంటంటే కాన్ఫరెన్స్ అనేది కూడా ఒక ఫెడరల్ పీఎల్ జరగాల్సిన విషయం. సో ఆయనంతటికి ఆయన ఒక ప్యానల్ సపోర్ట్ చేసుకుంటే ఏ ఊరు వెళ్ళినా కూడా మిగిలిన 2/3 ఆఫ్ ది పీపుల్ మీకు డబ్బులు ఎవరు, ఎందుకు ఈయనకేం పని, ఆల్రెడీ చక్కగా నీకు పదవి ఇచ్చి ఎంజాయ్ చేయాల్సిన మనిషి నీకెందుకు అనేది ఆయనకు వస్తుంది. ఓకే, ఈ కోవిడ్ వచ్చింది కాబట్టి నాకు కాన్ఫరెన్స్ లేదు కాబట్టి నా ఇష్టం అనుకున్నాడు, అదొక రకం. మెయిన్గా ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ విత్ లావు అంజయ్ చౌదరి. ఎంతో కష్టపడి ఆయన ఎనానిమస్ అవ్వాలని నిజంగా చెప్పాలంటే ఆయన ఆర్గనైజేషన్ లో పనిచేసింది 5.5 ఏళ్ళే. 6 నెలలు ఏదో చేసి ఆయన యాడ్ చేసిన వ్యక్తి అంజయ్ చౌదరి గారు. ఆయనకి చెప్పాం మెయిన్ ఎలక్షన్ వస్తే లూజ్ అయ్యేది ఎవరైనా నువ్వు ఒక్కడవే, ఎందుకంటే నువ్వే పని చేయాలి అందరికి కూడా. నీకు రేపు కాన్ఫరెన్స్ చేయాలన్నా, డొనేషన్కి వెళ్ళాలన్నా, ఇప్పుడు గత 20 సంవత్సరాల్లో కాన్ఫరెన్స్ జరిగిందంటే, డొనేషన్ కావాలంటే, కాలిఫోర్నియా వెళ్ళాలంటే ఆయన రెస్టారెంట్కి వెళ్ళిపోతే ఆయన ½ an hour లో పేర్లు రాయటం 200 పేర్లు వెళ్ళిపోయేవాడు. ఆ ఫీలింగ్ ఎలా వస్తుంది? ఈయన మీద తొడగొట్టాడు ఆయన మనం. అంటే ఎందుకు చేస్తున్నాడు కూడా, దట్స్ నాట్ రైట్. 2 సంవత్సరాలు వేలుకోవయ్యా, ఇది చక్కగా రాజులాగా ఉండాల్సిన ఆయన ఈ స్టేజ్కి వెళ్ళడం అనేది నేను ఇప్పుడు చూడాలి. అసలు ప్రెసిడెంట్ ఎలక్ట్ అనేవాడు వెళ్ళి ఇది నా ప్యానల్,
అని చెప్పిన ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్టార్ట్ విత్ ట్రబుల్. అంటే ఇప్పుడు లైక్ డిసిప్లినరీ యాక్షన్ కానీ ఏదన్నా ఇలాంటి ఫ్యూచర్ లో జరగకుండా అది బోర్డు వాళ్ళు చూడాలండి. రేపు గెలిచిన తర్వాత అంతా బోర్డులో ఈ ఇష్యూస్ డెఫినెట్ గా వస్తాయి. వచ్చి ఏంటి ఇలా అనేది డెఫినెట్ గా బోర్డు డిస్ట్రిక్ట్ చేస్తుంది. మేము వల్ల సలహా ఇచ్చా ఉంటాం. యా, అంటే బోర్డుకి లైక్ ఎ మెంబర్ మీరే యా లైక్ మెంబర్. ఎందుకంటే ఇది ఓకే నెవర్ హ్యాపెండ్ బిఫోర్, నెవర్ అయింది కానీ ఫ్యూచర్ లో అవ్వచ్చు మళ్ళీ. ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినా చక్కగా ఏలుకోవాల్సిన వృత్తి వచ్చి ఆ గ్రూప్ అనేది క్రియేట్ చేసింది. హిస్టరీలో తానే హిస్టరీలో నాకు తెలిసినంత వరకు ఇదే ఫస్ట్ టైం. ఇది కరెక్ట్ చేయాలంటే మీలాంటి వాళ్ళే బోర్డుకి లెటర్లు రాయొచ్చు. ఎవరైనా రాస్తే వాళ్ళు మార్పు వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మణినాథ్ గారు. తప్పకుండా యాక్చువల్ ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి మేడం గారు. హలో, మీరు ఇందాక అడిగారు కదండి చేంజ్ అని చెప్పని, దానికి సమాధానం ఆయన గారు నేను చెప్తాను. ఎందుకంటే నేను 3 ప్యానల్లోనూ విన్నాను. ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళు. ముగ్గురు ఇవాళ ఇప్పుడు గంగాధర్ గారి గ్రూప్ నుంచి ఏమైతే విన్నానో 5.5 ఏళ్ళు సర్వీస్ ఉన్నా కానీ ఆయన అన్ని చౌదరి గారు ఎలక్ట్ అయిన అవడానికి కాన్స్టిట్యూషన్ పరంగా కొంచెం అభ్యంతరాలు వచ్చినా కానీ పెద్దలందరూ కలిసి కూర్చుని ఆయన వీళ్ళు ఆ డిస్కషన్స్లో కానీ ఏదైనా కానీ ఒక రీజన్ వలన ఆయనకి అడ్డు లేకుండా చేశారు అని నాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి, నమ్మకంతో. ఇప్పుడు తన పరిస్థితి వచ్చిందండి, అన్ని చోట్ల పరిస్థితి వచ్చింది. ప్రెసిడెంట్ నేను రంజీ ఆర్గనైజేషన్ తను చెప్పిన నేను అడిగాను. తను నేను డెట్రాయిట్ వరకు వెళ్ళి గోవిందన్ గారితో కూడా మాట్లాడి వచ్చాను. అంటే ముగ్గురు తెలుస్తున్నాడు అవటం వల్ల, అది గంగాధర్ గారి ప్లేస్లోనే 2 క్యాండిడేట్లు ఉండటం వల్ల నేను నాకున్న క్లోజ్నెస్తో నేను డెట్రాయిట్ వెళ్ళి ఆయన్ని కలుస్తానికి ట్రై చేశాను. గోవిందన్ గారు కలిశారు. ఆయన నేను అడగలేదు, నన్న పేరుని వచ్చాడు నాతో, తను అడిగాడు. అడిగితే ఇదే చెప్పారు ఆయన కూడా. కొన్ని తెలియపోవడమే మంచిది, ఎందుకంటే ఆర్గనైజేషన్కి అది కరెక్ట్ కాదు. ఇది ఈ 5.5 ఏళ్ళు సర్వీస్ ఉన్నా లేకపోయినా కానీ పెద్దల మాటతో తను అయ్యాడనేది కాన్స్టిట్యూషన్ పరంగా, ఎలక్షన్ కమిషన్ పరంగా రైట్ కాదు, కాన్స్టి చెప్పాలంటే. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అందుకే ఎలక్షన్ కమిషన్తో ఒక ఇది ప్రాసెస్ అట్లీస్ట్ ఫ్యూచర్లో, ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో కాదండి అనేది, కుదిరినప్పుడు బోర్డు నుంచి కానీ ఒక ఈ ప్రాసెస్ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా, బైలాస్ ఈ సిచ్యువేషన్ రాకుండా, సో అలా వచ్చినప్పుడు మనం మీరు చేసిన సహాయం తను గుర్తించకుండా తను తన పని గడుపుకోవడానికి కోసం ఎగ్జిస్టింగ్ టీంతో కలిపి పని చేస్తానని చెప్పి అన్నాడు. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే తను తీసుకున్న డెసిషన్ జేతాళూరి గారు టీము ఇప్పుడు ఉంది, వాళ్ళకి వ్యతిరేకంగా తను వెళ్తే, అతను నా క్లోజ్ ఫ్రెండ్ అండి, అంజీజోల్ సీనియర్ కూడా. తను చెప్పిన సమాధానం ఏంటంటే, నా ఆర్గనైజేషన్ నేను రన్ చేసుకోవాలంటే నాకు లిటరల్గా నాకు అక్కడ కావాలి, మనుషులు కావాలి, నాకు పెద్దవాళ్ళు అనేది వాళ్ళ ఆశీర్వాదాలు ఇప్పుడు ఉండాలి, కానీ ఆ సైడ్ తీసుకోకూడదు. ఎందుకంటే నా ఆర్గనైజేషన్ ఇక్కడి నుంచి నేను ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళు సపోర్ట్ చేయండి, నాకు చేయదు. ఇంకొకటి ఈ జయతాళూరి గారి అప్పుడు నిరంజన్ గారు కదండి, కొలంబస్ వచ్చాం, మీరు కూడా ఉన్నారు. ఇదే ఆ చేంజ్ ఏంటంటే వాడు అనేది ట్రాన్స్ఫర్స్. వాడు అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక టీం నుంచి ఒక టీంకి ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు అకౌంట్స్ టైప్ చేసుకుంటున్నాయి అంటే. సో ఆయన అన్నది జీతాళూరు అన్నది ఏంటంటే, ఈ ట్రాన్స్పరెన్సీ అనేది 6 monthsలో మేము ట్రాన్సాక్షన్ చెయ్యాలి అనేది చేంజ్, ఆ చేంజ్ నేను వస్తాను ట్రై చేస్తాను అని చెప్పని నిరంజన్తో చెప్పారు. ఈ క్వశ్చన్ అడిగాను, ఈ చేంజ్ అంటున్నారు, ఈ చేంజ్ ఎలా చేస్తారు ట్రాన్స్పరెన్సీ అంటే అప్పుడు ఇది చెప్పారు ఆ విషయం. అది మీకు ఎందుకు చెప్తారంటే నేను విన్నాను కాబట్టి, మీకు ఆయన లేరు చెప్పండి అని ఆయన అంటే నేను తీసుకొస్తాను. ఉందండి, ట్రాన్స్పరెన్సీ ఉంది, లేకేం కాదు. ఆర్గనైజేషన్ లో, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ట్రాన్స్పరెన్సీ లేకుండా ఏది ఉండదండి, ఉంటుంది. బట్ వెన్ 6 months 1 year 2 year వాళ్ళు అనేది ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ ఈ గ్రూప్స్ వలన అవ్వట్లేదు అంటారు. ఆ చేంజ్ మేము తీసుకొచ్చి మేము పెడతాము అని వాళ్ళ చెప్పే సమాధానం. అది జస్ట్ నా ఒపీనియన్. సెకండ్ దానికి ఫస్ట్ ఆన్సర్ చెప్తా.
నేను కూడా 2 కాన్ఫరెన్స్లు చేశాను, 2003లో 2011లో. కాన్ఫరెన్స్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టు దెర్ ఈజ్ ఎ రూల్, వీ హ్యావ్ టు ఫినిష్ ఆల్ ద అకౌంటింగ్ అండ్ సబ్మిట్ ద reports to the board, and then it will go into the website. That way every member will be accessible to see the ట్రాన్స్పరెన్సీ నంబర్స్ అన్నీ కూడా వస్తాయి దాంట్లో. అది జనరల్గా 6 months ఉంటుంది. 6 months ఇది రూలే. దీంట్లో కొత్తగా మనం ఇన్వెంట్ చేయాల్సింది రూల్ లేనిది, కొత్త రూల్ మార్చాల్సింది ఏం లేదు. కానీ మనకి 65 miles అని రోడ్డు మీద ఉంటుంది, మనలో ఎంతమంది 65 పోతున్నాం అనేది మనం చూడాలి. అలానే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను కూడా 9 monthsలోనే సబ్మిట్ చేసి ఉంటాను. ఇష్యూ లేనప్పుడు ఎవరు పట్టించుకోడు. జనరల్గా ఎక్కడ డిలే అవుతుందంటే ఈ కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు ఫండ్ రైజింగ్ ఈజ్ బిగ్ యాక్టివిటీ. ఎవరో వినోద్ గారు లాంటి వాళ్ళు వెళ్ళిన టక్ మంచి చెక్ రాసి ఇచ్చేస్తారు. మేము వెళ్ళాం ఆయన దగ్గరికి, విత్ ఇన్ 5 minutesలో ఈ గేవ్ us $10,000 చెక్ ఇచ్చారు. కానీ మొత్తం మనం రైజ్ చేసే $1.5 million సాధ్యమైనంత వరకు ఏంటంటే ప్లెడ్జెస్ ఎక్కువ ఉంటాయి, ఈ ప్లెడ్జెస్ ఎక్కువ ఉంటాయి. కొంత కాన్ఫరెన్స్, కన్వెన్షన్ సెంటర్ వాళ్ళ బిల్స్ ఇవన్నీ కూడా డిలే అవుతూ ఉంటాయి. ఈ ప్లెడ్జెస్ లో భాగం ఏంటంటే చాలా మంది కొంచెం టైం పడుతుంది, కొంతమంది ఇవ్వరు కూడా ఎవరు. ఇప్పుడు లాస్ట్ కాన్ఫరెన్స్ దగ్గర $500,000 అంటే వాళ్ళ తప్పని మనం అనం, డోనర్లు మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ జనరల్గా ఏంటంటే మీరు అనిత గారు ఉన్నారు, మీరు 10,000 ఇద్దాం అనుకుంటున్నారు అనుకో, నేను బాగా రెచ్చిపోయి మీరు కూడా బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అంటే 25,000 అని రాసుకుంటాం పుస్తకం. వాడు రికార్డులోకి వచ్చేసరికి మళ్ళీ గొప్పతనం కదా, కొలంబస్ వెళ్ళాం, కొలంబస్లో 350,000 రైజ్ చేసామనేది ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో రావాలి. ఇవన్నీ ఏంటంటే కొంచెం హైప్ క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయి అనేది. అంటే అందరూ గుడ్ ఇంటెన్షన్ తోటి చేస్తారు. మాకు తెలిసి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు 350 రావు, ఇందులో 200 వస్తాయని. ఈ టైపులో ఏమవుతుందంటే మనమే ఎక్స్పెక్ట్ ఎక్కువ చేస్తాం. వాళ్ళ 5 ఇద్దాం అనుకున్నారు అనుకో, వాళ్ళకి ఒక 25 వేసేస్తాం మనం. వాళ్ళు నేను అనుకున్న 5 రా బాబు, వీడు 25 అంటాడు ఏంటని ఒక 10 ఇచ్చి సర్దుకుంటాడు. ఈ మాటల్లో ఏమైపోద్ది, చివరికి వచ్చేసరికి 3 million 4 million రైజ్ చేసామంటారు. కలెక్షన్ దగ్గరికి వచ్చేసరికి జనరల్గా మీరు కాన్ఫరెన్స్కి వచ్చారనుకోండి, కాన్ఫరెన్స్ ఫండ్ రైజ్కి ఎవరో ఎలాంటి సిస్టమేటిక్ గా ఉండే పీపుల్ తప్ప ఈ ఊరు వచ్చి మేము 150,000 రైజ్ చేస్తే ఆ రైతు మాకు వచ్చేది 10,000 చెక్ కూడా రాదు, 10-20 వస్తాయి. ఒకళ్ళు 2 ఇస్తారు అప్పటికప్పుడు, మిగతా వాళ్ళందరూ ప్రామిస్ చేసి వెళ్తారు. ఆ ప్రాసెస్ లో కొంత డిలే అవుతూ ఉంటుంది. అది 6 months పట్టవచ్చు, 9 months పట్టవచ్చు. కానీ అన్ఫార్చునేట్ గా లాస్ట్ కాన్ఫరెన్స్ అనేది ఒక మెగా కాన్ఫరెన్స్. దీంట్లో ఏంటంటే పాజిటివ్నెస్ కంటే నెగిటివ్ ఎవడైనా కానీ మనం ఎంతన్నా కూడా ఏదైనా చిన్న నెగిటివ్ ఉంటే మీరు బొట్టు పెట్టుకోలేదని కాదు, ఒకటే ఐడెంటిఫై చేస్తారు, మిగతా అన్ని వేసుకొని చూడ్డాడు. అలానే కొంచెం నెగిటివ్కి ఎక్కువ ఇస్తారు. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పీపుల్. ఆ పీపుల్ మీద మనకున్న అభిప్రాయం. అదే అలాంటి చేస్తున్నాడు అనుకోండి, పెద్దగా ఎవరో మాట్లాడకపోవచ్చు. ఈ సేమ్ ఏజ్ గ్రూపు పీపుల్ ఇవన్నీ ఉండేసరికి ఏదో ఒక తేడా ఉంటుంది. అది కాక లాస్ట్ కాన్ఫరెన్స్ అనేది ఒక పెద్ద కాన్ఫరెన్స్. నేను 2 కాన్ఫరెన్స్లు చేసినట్టుగా నేను చెప్తున్నాను. నాకు $1 million రైజ్ చేయడానికి, గివెన్ ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ 40 years, చాలా కష్టపడాల్సి వచ్చింది. లాస్ట్ టైంలో $3 million కాన్ఫరెన్స్ రైజ్ చేశారు. $3.5 million కాన్ఫరెన్స్ చేశారు. ఈ గత 23 కాన్ఫరెన్స్లో అది ఒక సింబాలిక్ గా నిలబడి ఆ $3.5 million ఖర్చు పెట్టారు. దానికి తగ్గ కాన్ఫరెన్స్ ఇచ్చారు. వచ్చినాడు ప్రతివాడు హ్యాపీ ఫీల్ అయ్యారు. 10,000 వచ్చారు, 20,000 వచ్చారంటారు. అక్కడ 20,000 రాదు, కానీ అన్ని న్యూస్ పేపర్లు 20,000 రాస్తుంది. అక్కడ 14 వచ్చినా 20,000 రాసుకుంటాం. మనం గొప్ప చెప్పుకోవడం అలవాటు కదా, మన తెలుగు వాళ్ళకు ఉంది. ఈ ప్రాసెస్ లో కొంచెం డిలే అయిన మాట వాస్తవం. దానికి తగ్గట్టు కోవిడ్, దానికి తగ్గట్టు భిన్నాభిప్రాయాలు. నేను ఈమెయిల్ పంపాను, మీరు 2 రోజుల దాకా నాకు ఈమెయిల్ అందలేదన్నారు అనుకోండి, నీకు నాకు ఇష్టం లేకపోతే. ఈ టైప్ లో కొంచెం ఈ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలగలుపుకుంటే వచ్చిందే ఈ ఎలక్షన్. అంటే ఇదందరూ సత్ప్రవర్తన ఉన్నవాళ్ళు, మంచి వాళ్ళు, బుద్ధిమంతులు కరెక్టే. కానీ భిన్నాభిప్రాయం వచ్చినప్పుడు ఇలాంటి డిలే అవుతూ ఉంటాయి. ట్రావెలర్ రిపోర్ట్ ఇవ్వలేదంటాడు, వీడు సబ్మిట్ చేయలేదంటాడు. సబ్మిట్ చేసినా కానీ నాకు తెలిసి అయితే 2 months ago
కాలిఫోర్నియాలో ట్రెజరర్ ఉంటాడు. కాలిఫోర్నియా దగ్గరికి వచ్చి బోర్డుకి సబ్మిట్ చేశారు. బోర్డు కూడా దాన్ని ఒక టూల్ లాగా వాడుకొని మాట్లాడితే ఒక ల్యాప్టాప్ తీసుకొని అంత లెక్కల్లో తప్పు జరిగితే చెప్పవయ్యా బాబు. అలా కాకుండా ఇదంతా ఏంటంటే ఇది ఒక గేమ్ ప్లాన్ లోనే ఉంది. కాబట్టి దాని గురుగారు అడిగిన క్వశ్చన్ అయితే ఆర్గనైజేషన్ లో మేము అందరం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. కానీ క్లియర్ గా జరిగితే సిస్టమ్ ఉంది. ఓ 6 months 8 months లోనూ సబ్మిట్ చేయాలి. అది డిలే అయింది అనుకోండి, అది బోర్డ్స్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మళ్ళాటాలకి ఏం సంబంధం ఉండదు. దాంట్లో ఎంత ఖర్చు అయింది ఏమైంది అనేది ఆ బోర్డు ఐఈసీలు వాళ్ళు చూసుకుంటారు. ఇది వీళ్ళకుండా అభిప్రాయ భేదాలతో అలా దానికి తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఒక పూచి ఉందని చూపించే ఎస్ డెఫినెట్ గా 3 million రైజ్ చేసాం, 3 million ఖర్చు పెట్టాలి. తానా కాన్ఫరెన్స్ అనేది డబ్బు సంపాదించడం కోసం కాదు. ఒక కాన్ఫరెన్స్ అంటే కమ్యూనిటీ నందరూ ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళకి మంచి కాన్ఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి మంచి అనుభూతిని కలిగించడం అనేది మెయిన్ ధ్యేయం. సంపాదించడం అనేది లేదు. ఆ సంపాదించడం అనేది నేర్పింది కూడా ఈ అదవే. నేను ఒక్కడే మొట్టమొదటి కాన్ఫరెన్స్. అది కూడా ఎందుకు వచ్చిందంటే చికాగోలో కాన్ఫరెన్స్ చేసే టైంలో ఆర్గనైజేషన్ స్ప్లిట్ అయింది. అదే రోజు 2 కాన్ఫరెన్స్లు చికాగోలో రోడ్డు ఇటుపక్క ఒక కాన్ఫరెన్స్ అటు జరిగి అప్పుడు తానా కాన్ఫరెన్స్ లో ఒక 450,000 లూజ్ అయ్యాం. లూజ్ అవటం అంటే ఏం కాదు, మనకున్న ట్రస్ట్ ఫండ్ లో నుంచి 450,000 ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఇమీడియట్ గా నేనే ప్రెసిడెంట్. అప్పుడు నేను 8 years తర్వాత మళ్ళా ఇంకొక కాన్ఫరెన్స్ నాకు ఇవ్వండి బాబు, ఆ 450,000 నేను రైజ్ చేసి మీకు ఆ లోటు బూడుస్తానని $450,000 సేవ్ చేసి ఆ ట్రస్ట్ ఫండ్ లో తీసుకున్న డబ్బులు మళ్ళీ కాన్ఫరెన్స్ లో పెట్టాను. ఆ తర్వాత నాకంటే మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, తోటకూర ప్రసాద్ గారు, మా కాలేజీలో మా గురువు ఆయన గారు మాతో ఛాలెంజ్ గా తీసుకొని ఆయన 475 మిగిల్చి పెట్టారు. అంటే థింగ్స్ ఆర్ గుడ్. ఆ టైంలో ఒక టైంలో ఇప్పుడు వినోద్ గారి దగ్గర పోయి అడిగిన వెంటనే డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఆ టైప్ లో కొంచెం కుదిరింది వాళ్ళకి కూడా. అలా మేమిద్దరం తప్ప ఇక ఆ తర్వాత కాన్ఫరెన్స్ లో వాట్ 2015 డెట్రాయిట్ లో జరిగినప్పుడు చాలా బోర్డ్స్ అమౌంట్స్ సేవ్ చేసి అదంతా ట్రస్ట్ మిగులుతాయి. అంటే మిగిలిన అంటే 100-200 మిగిలిన కాదు, కొంచెం సబ్స్టాన్షియల్ అమౌంట్ మిగిలింది ఈ 2 కాన్ఫరెన్స్ లో. ప్రతి కాన్ఫరెన్స్ లో అట్లీస్ట్ మిగిలిపోయినా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు ఏంటంటే బ్రేక్ ఈవెన్ చేయటం, దట్ ఈస్ అవర్ గోల్. కానీ దీంట్లో ఏంటంటే వీళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ 2 టీములు పోట్లాడుకున్నప్పుడు మనం ఇదే పెద్ద రాకెట్ సైన్స్ చేయలేదు. దీంట్లో మనం అర్థం చేసుకున్నాను. నిజంగా తప్పు చేసింది నిజంగా ఎవరైనా డబ్బులు తీసుకుని ఉంటే తప్పకుండా కట్టిస్తాం మనం. అది అసలు ఆ ఇష్యూ లేదు. అది చెప్పరు మీకు. మీరు ఎన్నిసార్లు అడిగినా మీరు వాళ్ళని అడగాల్సింది వచ్చిన మమ్మల్ని అడుగుతున్నారు. కానీ జనరల్ గా వాళ్ళు అయితే చెప్తారు కదా, మరి తప్పు చేశారు, ఇది దీంట్లో ఇది జరిగింది, డబ్బులు ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఎవడు అనిత గారు జయరాం వస్తే కాన్ఫరెన్స్ కి ఎవరు రాడు. ఇప్పుడు అదే ఐశ్వర్యరాయ్ వచ్చిందో, సలీనానో బొలీనానో ఇలాంటి వాళ్ళు వచ్చారంటే వస్తారు. ఇప్పుడు మన కాన్ఫరెన్స్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆర్గనైజేషన్ లో ఉండాలని తెలుస్తుంది. వాళ్ళకి తెలుసు, వీళ్ళందరికీ అన్ని తెలుసు. పవన్ కళ్యాణ్ వస్తాడు, అతను వస్తేనే దానికి గ్లామర్. అలా ప్రచారం నేను వెళ్ళి కొలంబస్ దాకా వెళ్ళాలి, వినోద్ గారిని చూసి రావాలంటాడు. ఇక్కడ గ్రేహౌండ్ బస్ ఎక్కి పంపిస్తావా? ఆయన కలవాలన్నప్పుడు అరే ఇలా అడిగారు అన్నప్పుడు మనం స్పెషల్ ఫ్లైట్ పెట్టాలి, ఆయన కలిసి మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా. ఇట్లా కొన్ని అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి వీటిలో. దీన్ని ఏంటంటే ఆపర్చునిటీ కోసం ఎవరు రకంగా వాళ్ళు యూజ్ చేసుకుంటారని తప్ప సంస్థలో అన్ని ఉన్నాయి. ఆ మార్పులు ఎవడూ చేయాల్సిన పని లేదు. అన్ని ఫర్మ్ గా సెట్ అయ్యి ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఫౌండేషన్ దగ్గర 100 అడుగులు కిందకి వేసింది. దాని వింగ్స్ కూడా వెరీ స్ట్రాంగ్ గా ఉంటాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం ఒకసారి ఫోటో దిగుదామండి. వెళ్ళిపోయిందండి, లేట్ అవుతుంది.